మేడ్చల్లో ఆర్ఎన్సీ రెడీమిక్స్ కాంక్రీట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎన్సీ పరిశ్రమలో ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధరాత్రి వరకు డిస్పాచ్ హాలిడే ప్రకటించినట్లుగా అసోసియేషన్ తెలియజేసింది. క్రషర్ రాయల్టీ రవాణా ఖర్చులు పెరగడం, మైన్స్ లోడింగ్ సమస్యలు తలెత్తడం వల్ల పరిశ్రమలు భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా మార్కెట్ ధరలు స్థిరంగా ఉండటం వల్ల అనేక యూనిట్ల నష్టాలు నడుస్తున్నాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిన్న మధ్య తరహా ప్లాంట్లు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగే అసోసియేషన్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా అధ్యక్షుడు తెలియజేశారు. మిత్రులకు, తోటి ఆర్ఎంసీ యజమానులకు, అట్లాగే మా అసోసియేషన్ పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ముఖ్య మీటింగ్ కారణం ఏంటంటే అగ్రిగేట్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ రేట్లు పెరగడం వల్ల మన ఆర్ఎంసీ ప్లాంట్లు అధ్వాన పరిస్థితికి పోయినాయి. వర్కర్లకు కానీ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో మనం పోయినాం. దీనివల్ల అందరం ఉమ్మడి నిర్ణయం తీసుకొని 2 రోజులు హాలిడే పెట్టుకొని మన సమస్యలు పరిష్కరించుకోని కోసం, రేట్లు పెంపొందించడం కోసం అందరు సహకరించాలని కస్టమర్లకి విజ్ఞప్తి. రేపు మధ్యాహ్నం తర్వాత ఈ డిస్కషన్ని పొడిగించాలా సడలించాలా అన్నది నిర్ణయం తీసుకొని అందరికీ ఏకాభిప్రాయంతో ముందుకు పోతాం. మీడియా మిత్రులకు, నా తోటి ఆర్ఎంసీ డైరెక్టర్స్ సభ్యులకు నమస్కారం. ఈరోజు మీ చేస్తున్న ఈ డిస్పాచ్ హాలిడే ఎందుకంటే ఈ అగ్రిగేట్స్ రేట్స్, సిమెంట్స్ రేట్స్ ప్లస్ వర్కర్స్ అంటే లేబర్ కాస్ట్ పెరుగుతుంది. దాన్ని అంతాను మేము ఆలోచించుకొని ఒక ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టుకొని బిల్డర్స్కి మేము సహకరిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మిత్రులకు, నా తోటి ఆర్ఎంసీ యజమానులు మరియు అసోసియేషన్ ప్రతినిధులకు నమస్కారం. మనము ఆర్ఎంసీ ప్లాంట్లు నిన్నటి నుండి డిస్పాచ్ హాలిడే మన ఇంటర్నల్గా అందరం స్వచ్ఛందంగా నిలిపివేయబడ్డది. ఈ రోజులో మనకు ఈ ముడి సరుకులు పెరగడం వల్ల మన ధరల నియంత్రణ కోసం ఎక్కడ ఇబ్బంది అవుతుందో దాన్ని చర్చించుకోవడానికి కోసం మనము ఈరోజు డిస్పాచ్ హాలిడే ప్రకటించినాము. రేపు మధ్యాహ్నం ఈ డిస్పాచ్ గురించి మాట్లాడుకొని నిర్ణయం ప్రకటిద్దాము. తోటి మా ఆర్ఎంసీ ఓనర్స్ అందరూ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. దీనిలో ఎంఎన్సీ కంపెనీలు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదములు.